సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. సెకండ్ క్వశ్చన్, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము ఏరియా ఇచ్చాడు. ఏరియా ఎంత ఇచ్చాడు? 2100 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏరియా ఏమో 2100 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. దాంట్లో లెంత్ ఎంత ఇచ్చాడు? 60 మీటర్లు ఇచ్చాడు. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము L ఇంటూ బి. L ఇంటూ బి ఈజ్ ఈక్వలెంట్ టు 2100. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ సార్, మీకు ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఎగ్జాంపుల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ సార్. ఏరియా అనేది ఫర్ ఎగ్జాంపుల్ 210 ఉంది, బి అనేది 30 ఉంది. ఎల్ ఎంత అవుతుంది? ఇక్కడ మీరు చూడంగానే ఒక పాయింట్ మీకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కి ఉపయోగపడుతుంది. అదేంటంటే ఏరియా ఈజ్ ఈక్వలెంట్ టు ఎల్ ఇంటూ బి. ఏరియా ఈజ్ ఈక్వలెంట్ టు ఎల్ ఇంటూ బి. 210 ఈజ్ ఈక్వలెంట్ టు 30 ఇంటూ క్వశ్చన్ మార్క్ చేస్తే 7 ఎట్లయినా వస్తుంది. నాకు ఈ వాల్యూలు మారినప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ పద్ధతి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సపోజ్గా ఆన్సర్లో 7 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా, 4 ఉన్నా, 7, 6, 8, 4 ఉందనుకోండి. ఆ వాల్యూలు మార్చాను. ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. 210లో 7 అనే ప్రధాన సంఖ్య దాగుంది. 210 అనేది 7 ఇంటూ 30. 210 అనేది 7 ఇంటూ 30 అంటే ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. 7 తోటి డివైడ్ అవుతుంది. 37 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి ఆన్సర్ అనేది 7 తోటి డివైడ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 7 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్లో 30 7 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి ఆన్సర్ 7తో డివైడ్ అవ్వాలి. ఈ పాయింట్ని స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర మనకు ఉపయోగపడుతుంది. సో ఎల్ ఎంత ఇచ్చాడు? 60 into B is 2100. 60 into B is 2100. సపోజ్ ఇక్కడ బ్రెడ్త్ అడిగాడు అనుకోండి. ఇక్కడ బ్రెడ్త్ అడిగితే ఇమీడియట్గా మనం చేయాల్సిన పాయింట్ 2100 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. 3 ఇంటూ 700 ఇట్ ఈస్ 2100. ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. 60 అనేది 7 తోటి డివైడ్ కావట్లేదు. అంటే ఆన్సర్ బి అనేది 7 తోటి డివైడ్ కావాలి. 7 తోటి డివైడ్ కాని ఆన్సర్ ఆప్షన్లను తీసేయండి. 7 తోటి డివైడ్ కానీ ఆన్సర్ ఆప్షన్లను తీసేయండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ఎలిమినేషన్ ప్రాసెస్ సార్. 2100 అనేది 7 తోటి భాగాహారింపబడుతుంది. 60 అనేది 7 తోటి భాగాహారింపబడట్లేదు. అంటే బి అనేది ఖచ్చితంగా 7 తోటి భాగాహారింపబడాలి. అంటే ఆన్సర్లో బి గనక 7 తోటి భాగాహారింపబడని నంబర్ ఏదైనా ఉంటే అది తీసేయండి. ఐ హోప్ ద పాయింట్ ఈజ్ క్లియర్. ఇది మనకు అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది సార్. 0 క్యాన్సిల్ చేస్తే బి ఈజ్ ఈక్వలెంట్ టు ఎంత? మనకు వెడల్పు ఎంత వచ్చింది? 36. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? రైట్, దాని యొక్క చుట్టుకొలత పెరిమీటర్. పెరిమీటర్ ఎంత అవుతుంది సార్? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది. అంటే 2 ఇంటూ ఎల్ వాల్యూ ఎంత? 60. బి వాల్యూ ఎంత? 35. 60 ప్లస్ 35 ఎంత? 95. 95 2s are 190. 190 ఏ ఆప్షన్లోనూ లేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. నన్ ఆఫ్ దిస్. మళ్ళీ నేను చెప్తున్నాను, ఏరియా ఇచ్చాడు. ఏరియా అనేది పొడవు ఇంటూ వెడల్పు. ఎల్ ఇంటూ బి ఈజ్ 2100. ఎల్ ఏమో 60, బి ఏమో నాకు 35 వచ్చింది. పొడవు 60, వెడల్పు 35. చుట్టుకొలత ఏమవుతుంది? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ 60 ప్లస్ 35. 60 ప్లస్ 35 ఎంత? 95. 95 2s are ఎంత? 190. 95 2s are ఎంత? 190. ఆన్సర్ 190 మీటర్స్. ఆన్సర్ 190 మీటర్స్. ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అది మెన్షన్ చేసే నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తాను సార్.